హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఇవాళ జరిగినటువంటి డైలీ టెస్ట్ 2లో మనం ఒక 5 క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నుంచి టెస్ట్ పెట్టడం అనేది జరిగింది మన టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఆ 5 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే a ఈక్వల్ టు సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా, b ఈక్వల్ టు కొసీకెన్ తీటా ప్లస్ కాట్ తీటా, దెన్ a ఇన్ టర్మ్స్ ఆఫ్ b. అదే కదా, ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ తీటాస్లో ఫ్రేమ్ చేశాడు, బి వాల్యూ కూడా తీటాస్లో ఫ్రేమ్ చేశాడు, ఏ వాల్యూని బి టర్మ్స్లో అడిగాడు కదా. ఎట్లా చేస్తాం? ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే తీటాని ఎలిమినేట్ చేయాలనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఎట్లా ఎలిమినేట్ చేస్తాం? తీటాని ఎలిమినేట్ చేయడానికి సులువైన పద్ధతి ఏంటి అంటే, ఎంతో కొంత వాల్యూ మనం అనుకుందాం. మనం నేర్చుకున్నాం 0 degreesకి, 30 degreesకి, 45 degrees, 60 degrees, 90 degrees, అవునా? ఇవి నేర్చుకున్నాం కదా. మనం ఏదో ఒక వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటానంటే లెట్ తీటా ఈక్వల్స్ టు 45 degrees తీసుకుంటాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్రోచ్. ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక అప్రోచ్ అనమాట. ఓకేనా? సో తీటా 45 degrees అని నేను అనుకున్నప్పుడు సో నాకు ఏమొస్తుంది? సీకెన్ 45 మైనస్ టాన్ 45, అవునా? రైట్. What is secant 45 degrees? Secant 45 in the sense cos 1 by cos 45. Cos 45 in the sense 1 by root 2. So secant 45 will be root 2 minus tan 45 is nothing but 1. What is the value of b here? Cosecant 45, right? Plus cot 45. అవునా? సో వాట్ ఈస్ కొసీకెన్ 45 అంటే 1 by sin 45. ఎస్ ఓ నో? sin 45 ఎంత? మళ్ళీ 1 by root 2. కొసీకెన్ 45 కాబట్టి మళ్ళీ root 2 వస్తుంది. ప్లస్ cot 45 is also 1. సరే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ √2 - 1, బి వాల్యూ √2 + 1 ఫ్రమ్ దిస్ అజంప్షన్, అవునా కదా? ఇలా అజంప్షన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ బి కావాలి కదా. సరే, నాకు ఏ వాల్యూ √2 - 1 అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఈ బి వాల్యూని ఆప్షన్స్లో చెక్ చేశాను అనుకోండి, ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు √2 - 1 వచ్చే విధంగా ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్లో బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే √2 + 1 బై ప్లస్ 1 బై √2 + 1 - 1 నాకేమొస్తుంది? సారీ, ఇది క్యాన్సిల్ అవ్వదు. ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొస్తుంది? √2 + 2 బై √2 వస్తుంది. ఆప్షన్ 1 అది. ఆప్షన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది? 1 + √2 + 1 బై 1 మైనస్ √2 - 1, అంతే కదా. రైట్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నాకు ఇక్కడ √2 + 2 డివైడెడ్ బై మైనస్ √2 వస్తుంది, అవునా? అదే థర్డ్ ఆప్షన్లో చెక్ చేస్తుంటే నాకు √2 + 1 - 1 బై √2 + 1 + 1, రైట్? +1 - 1 గెట్స్ క్యాన్సిల్. √2 డివైడెడ్ బై √2 + 2, అవునా? ఫోర్త్ ఆప్షన్లో ఏముంటుంది? 1 మైనస్ √2 - 1 బై 1 ప్లస్ √2 + 1. సో దీస్ 2 గెట్స్ క్యాన్సిల్. మైనస్ √2 డివైడెడ్ బై √2 + 2 వస్తుంది కదా. అన్నీ √2 + 2 డివైడెడ్ బై √2స్లో ఉంది. కానీ నాకు ఎలా రావాలి? √2 - 1లో రావాలి. కాబట్టి దీన్ని నేను ఈ విధంగా నేను మారిస్తే, సపోజ్ ఫస్ట్ మనం రేషనలైజ్ చేద్దాం. √2 + 1 బై √2 + 1 రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేసినప్పుడు a - b × a + b is a² - b². సో 2 - 1 డివైడెడ్ బై √2 + 1, దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై √2 + 1, అవునా? నాకు ఇక్కడ 1 బై √2 + 1 వచ్చింది. కానీ నాకు √2 + 2లో రావాలి, √2 + 2 రావాలి. ఎట్లా వస్తుంది అంటే, నేను ఏం చేస్తానంటే √2 డివైడెడ్ బై √2 చేస్తాను. చేస్తున్నప్పుడు నాకు 1 × √2 ఈజ్ √2 హోల్ డివైడెడ్ బై √2 × √2 ఈజ్ 2 ప్లస్ 1 × √2 ఈజ్ √2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ హియర్? √2 బై √2 + √2. సారీ, √2 బై 2 + √2. ఎక్కడొచ్చింది? విచ్ ఆప్షన్? 2 బై √2 + 2, అవునా? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. అంటే ఏ ఈక్వల్స్ టు b - 1 బై b + 1, రైట్? సో ఈ విధంగా అప్రోచ్ అవుతాం అనమాట. మీరు ఏదైనా తీసుకోండి, 30, 60, 45, మ్యాక్సిమం మీరు 45 తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అది మిడిల్ వాల్యూ కదా, ఈజీగా ఉంటుంది, త్వరగా క్యాలిక్యులేషన్స్లో ఈజీగా ఉంటుంది అనమాట, రైట్? అదే మీరు 30 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 1 బై √3 వస్తుంది, అవునా? తర్వాత 60 తీసుకున్నారనుకోండి, √3 వస్తుంది. ఇట్స్ సమ్వాట్ కాంప్లికేటెడ్ అనమాట. సో ఈజీగా ఉండడానికి మనం 45 తీసుకుంటే సరిపోతుంది. కావాలంటే అదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the second question. ఇక్కడ ఏమడిగాడంటే a secant theta plus b tan theta equals to 1, a secant theta minus b tan theta equals to 5. So he's asking a value of a² into b² plus 4 equals to, right? ఇక్కడ థీటాస్ని ఎలిమినేట్ చేసుకోవాలన్న సంగతి మనకు అర్థమైపోతుంది. బికాస్ ఈజ్ ఆస్కింగ్ త్రూ a² into b² plus 4. అక్కడ థీటా వాల్యూ ఏం లేదు.
ఎట్లా చేస్తాం ఎలిమినేషన్? మనకి ఒకటి మాత్రం క్లారిటీ కనిపిస్తుంది, సీకెన్ టాన్, సీకెన్ మైనస్ టాన్, సీకెన్ ప్లస్ టాన్. అంటే ఒక ఐడెంటిటీని యూస్ చేయాలనేది మాత్రం మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద ఐడెంటిటీ? సెకండ్ ఐడెంటిటీ, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఎస్ ఆర్ నో? సరే, బట్ బిఫోర్ దాట్ నేనేం చేస్తానంటే, కానీ నాకు సీకెన్ వాల్యూలు టాన్ వాల్యూలు తెలియవు కదా, దీనిలో తీటాస్ని ఎలిమినేట్ చేస్తాను. ఎట్లా చేస్తానంటే, వాట్ ఐ విల్ బి గెటింగ్, ఏ సీకెన్ తీటా ప్లస్ బీ టాన్ తీటాని ఈ ఈక్వేషన్ ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, ఏ సీకెన్ తీటా మైనస్ బీ టాన్ తీటా ఈక్వల్స్ టు 1+5 కదా. దీన్ని యాడ్ చేస్తున్నాను LHS RH సైడ్. సో రెండు క్యాన్సిల్ అవుతాయి. నాకేం వస్తుంది, 2a సీకెన్ తీటా ఈక్వల్స్ టు 6, రైట్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెన్ తీటా? 6/2a అంటే 2 3 6 అంటే 3/a అనేది వచ్చింది. సీకెన్ తీటా వాల్యూ అంతా 3/a. సీకెన్ తీటా వాల్యూ 3/a అని అర్థమైంది. ఇప్పుడు నాకు టాన్ తీటా వాల్యూ కావాలి, రైట్? ఓకే, ఇప్పుడు నాకు టాన్ తీటా వాల్యూ కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ సీకెన్ తీటా అనేది మైనస్ అయితే సరిపోతుంది కదా. కాబట్టి ఈ రెండింటిని నేను మైనస్ చేశాను అనుకోండి, అంటే ఏ సీకెన్ తీటా ప్లస్ బీ టాన్ తీటా, ఓకే, మైనస్ ఏ సీకెన్ తీటా, ఓకే, ప్లస్ బీ టాన్ తీటా, అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ బీ టాన్ తీటా ఈక్వల్స్ టు 1 - 5. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నాకు ఏ సీకెన్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది, నాకు 2b టాన్ తీటా వస్తుంది. ఎస్ ఆర్ నో? సో 2b టాన్ తీటా ఈక్వల్స్ టు -4. సో వాట్ ఈస్ టాన్ తీటా హియర్? -4 డివైడెడ్ బై 2b, 2 2s 4, ఇట్స్ -2/b. టాన్ తీటా వాల్యూ ఈజ్ -2/b వచ్చింది. సరే, ఇప్పుడు నేను నాకు తెలిసినటువంటి ఐడెంటిటీని యూస్ చేస్తాను. సో వీ నో దట్ సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, right? What is the value of secant theta? Secant theta is nothing but 3/a. So 3/a whole square minus, what is tan theta? Tan theta is nothing but -2/b. -2/b whole square equals to 1. So 9/a square minus 4/b square. Ante kada, -2 whole square ante my plus 4 vastundi, equals to 1. Yes or no? Now what I have to get? a square into b square plus 4 kavali, avuna? Sare. So 9/a square equals to 1 plus 4/b square, right or not? సరే, కొంచెం మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, LCM కట్టండి, 9/a square equals to b square plus 4/b square, అవునా? సో a square నటు తీసుకువెళ్ళిపోయాను అనుకోండి, b square ఇటు వచ్చేస్తుంది, 9b square equal to a square into b square plus 4, రైట్? సో వాడు ఏమడుగుతున్నాడు, a square into b square plus 4 కదా, ఇదే కదా అడుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 9b square is the answer. Answer is option 2, right? I hope you understand. Very very important question. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట, ఐడెంటిటీని యూస్ చేసి, రైట్? ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the third question. Okay friends, now let us see the next question, third one. చాలా మంది ఈ క్వశ్చన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. లిజన్, tan a equals to a tan b, sin a equals to b sin b. అడిగింది ఏంటి? b square minus 1/a square minus 1. ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే, క్వశ్చన్ మనల్ని కేవలం కాన్స్టెంట్ టర్మ్స్లో అడిగాడు కాబట్టి యాంగిల్స్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా అనుకుంటాం. అడిగింది ఆప్షన్స్లో మళ్ళీ యాంగిల్స్లోనే. ఎలా చేస్తారు ఎలిమినేషన్ ప్రాసెస్? మీరు చేయకూడదు. అంటే ఇది రెండు కూడా కాన్స్టెంట్స్లోనే ఉంటే అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ చేయాలి. ఇచ్చిన ఆప్షన్స్ మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లోనే ఉంది. హౌ టు డూ ఇట్ అంటే, ఇటువంటి మోడల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ అనే యాంగిల్ కనిపిస్తుంది, బి అనే యాంగిల్ కనిపిస్తుంది కదా. ఏ అనే యాంగిల్ని 1 డిగ్రీస్ తీసుకోండి, బి అనే యాంగిల్కి మరొక డిగ్రీ తీసుకుని అప్లై చేసేయండి ఆ పర్టికులర్ వాల్యూని. ఎట్లా చేస్తామంటే, లెట్ ఏ ఈక్వల్స్ టు 30 degrees అని మీరు అజ్యూమ్ చేసుకోండి, బి ఈక్వల్స్ టు 45 degrees అని మీరు అజ్యూమ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ ఇలా అజ్యూమ్ చేసుకుంటేనే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. సార్ మీరు ఇలా అజ్యూమ్ చేసుకున్నారు, ఇదే తీసుకోవాలని ఎలా తెలుస్తుంది మీకు అని అంటారేమో. మీరు మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, రైట్? కానీ ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ అవ్వాలంటే అజంప్షన్ ఈజ్ ద డైరెక్ట్ అప్రోచ్. అర్థమైందా? మీరు ఏదో ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోవాలి. నేను 0 తీసుకుంటాను సార్, 90 తీసుకుంటాను సార్ అని అంటారు మీరు. tan 90 దగ్గర అన్డిఫైన్డ్, అవునా కదా? అప్పుడు ఎట్లా తీసుకుంటారు మీరు? కాబట్టి అది స్కిప్ చేసుకోవాలి, రైట్? ఎక్కడైతే అన్డిఫైన్డ్ కాదో, ఏ డిగ్రీస్ దగ్గర ఫైనైట్ వాల్యూ వస్తుందో అవి తీసుకుంటేనే మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, సరేనా? లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఏ వాల్యూని 30 degrees తీసుకున్నాను, బి వాల్యూని 45 degrees తీసుకున్నాను. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి అందులో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan a? tan 30 ఈజ్ నథింగ్ బట్ 1/√3, అవునా? ఈక్వల్స్ టు a ఇంటూ వాట్ ఈస్ tan 45? tan 45 in the sense 1. So what is the value of a here? 1/√3 is the value of a, right? తర్వాత sin a అంటున్నాడు కదా,
ఇది ఫస్ట్ ఈక్వేషన్కి. తర్వాత సైన్ ఏ, సైన్ 30 ఎంత 1/2 ఈక్వల్స్ టు బి ఇంటూ సైన్ 45 ఎంత 1/√2. అవునా కదా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి హియర్? √2/2 అంటే 1/√2 అనమాట. బి వాల్యూ ఎంత ఇప్పుడు 1/√2. ఎందుకని వచ్చింది బి వాల్యూ? √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా 2లో. అవునా? సరే, దట్స్ ఆల్. ఓకే, 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు బి. నన్ను అడిగింది ఏంటి? b² - 1/a² - 1. ఇప్పుడు నాకు ఏ వాల్యూ తెలిసిపోయింది, బి వాల్యూ తెలిసిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ a = 30 degrees, b = 45 degrees. అవునా? ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఈజ్ ఆస్కింగ్? b² - 1/a² - 1 వాల్యూ అడిగాడు కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b²? 1/√2 హోల్ స్క్వేర్ మైనస్ 1/1/√3 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఎస్ ఓ నో? సో దిస్ ఈస్ 1/2 మైనస్ 1/1/3 మైనస్ 1. నాకేమొస్తుంది అప్పుడు? 1 - 2/2/1 - 3/3. ఎస్ ఓ నో? దిస్ ఈస్ నథింగ్ బట్ -1/2/-2/3. అవునా కదా? సో నాకేమొస్తుంది? మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్, 3/4 వస్తుంది. 3/4ని నేను ఎలా రాయచ్చు? √3/2 హోల్ స్క్వేర్ అని రాయచ్చా? అవునా? ఎందుకు ఇలా రాశాను అంటే సైన్ ఏలోనూ కాస్ ఏలోనూ అడుగుతున్నాడు. √3/2 అనేది సైన్ 60 దగ్గర వస్తుంది, కాస్ 30 దగ్గర వస్తుంది. అంటే సైన్ కాస్లో మనం √3/2ని రాయొచ్చు. సో √3/2ని మనం ఇక్కడ సైన్ 60 అని రాయొచ్చు, రైట్? కానీ ఇక్కడ నేను 60 degrees ఏమైనా తీసుకున్నానా? లేదు, 30 degreesలోను 45 degreesలోనూ తీసుకున్నాను. కాబట్టి √3/2ను ఏదో ఏబి యాంగిల్స్లో చెప్పాలి. అయినా ఖచ్చితంగా వాడు ఏ యాంగిల్లోనే అడిగాడు ఆప్షన్ మొత్తం, అంటే 30sలో చెప్పాలి. ఏ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ దగ్గర 30 degreesలో √3/2 వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ కాస్. కాబట్టి కాస్ 30 degrees హోల్ స్క్వేర్. 30 అంటే మనం ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. దట్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ, రైట్? ఆప్షన్ సి, రైట్? This is such a beautiful question. Please note it. Next one. Okay, let us see the next question. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. లిజన్ కేర్ఫుల్లీ. వెరీ సింపుల్ ప్రాబ్లం. చిన్న లాజిక్ ఏంటంటే x = tan θ + cot θ, y = cos θ - sin θ ఇచ్చాడు కదా. సి, మనల్ని అడుగుతున్నది ఏంటంటే ఎక్స్కి వైకి మధ్య ఉన్న రిలేషన్ అడుగుతున్నాడు అంతే. ఏ వాల్యూస్ ఏం కనుక్కోమని ఉండలేదు. ఇలా ఉన్నప్పుడు XYకి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఆల్జీబ్రాయిక్ రిలేషన్. సరే, సి, టాను కాట్లో ఇచ్చి అది కాస్ సైన్లో ఇచ్చాడు. దీన్ని కూడా మనం టాన్ అంటే సైన్ బై కాస్, కాట్ అంటే కాస్ బై సైన్, కాస్ సైన్లోకి మార్చేస్తే అప్పుడు ఎక్స్కి వైకి మధ్య రిలేషన్ తెలిసిపోతుంది కదా. సో ఫస్ట్ అది మ్యానిపులేట్ చేయండి. x = దిస్ ఇస్ సైన్ తీటా బై కాస్ తీటా, రైట్? ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా. ఓకేనా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ డివైడెడ్ బై సైన్ తీటా కాస్ తీటా. అంతే కదా? సో 1/sin θ cos θ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఐడెంటిటీ. 1/sin θ cos θ వస్తుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x. నాకు y ఏమి ఇచ్చాడు? cos θ - sin θ ఇచ్చాడు. నేనేమంటానంటే sin θ cos θలు ఉన్నాయి కదా, అస్తమానం ఇవి రాయకుండా cos θని ఏని sin θని బీని అనుకున్నాను అనుకోండి. లెట్ us సపోజ్ అస్తమానం టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా రాయండి. సో x = 1/ab. ఓకే, అప్పుడు y ఏమవుతుంది? y = a - b. కాస్ θ అంటే ఏ అనుకున్నాను, సైన్ θ అంటే బి అనుకున్నాను. సరే, ఇప్పుడు నాకు ఎక్స్కి వైకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కావాలి. ఎస్ ఆర్ నో? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు? x = y అంటున్నాడు. 1/ab అన్న a - b అన్ని కేసెస్లో ఒకటే అవుతుందా? ఒకటి కాదు. సి, 1/ab ఈజ్ నాట్ ఈక్వల్ టు a - b. అది తెలిసిపోతుంది, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు అనేది తెలిసిపోతుంది, రైట్? సరే, అలా ఉంచండి. ఇప్పుడు సి ఎట్లా చేయాలి అంటే మనకి a - b వాల్యూ y అని, 1/ab వాల్యూ x అని తెలుస్తుంది. సో ab వాల్యూ ఎంత ఇక్కడ? 1/x అని కూడా మనం రాసుకోవచ్చు కదా. ఇది y వాల్యూ. సరే, నేను ఒకటి చెప్తాను వినండి. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a + b హోల్ స్క్వేర్ - 4ab. ఇది మీకు తెలుసా లేదా? ఈ థాట్ రావాలి మీకు. ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనం సాల్వ్ చేస్తుంటే ఈ ఫార్ములా అప్లై చేయాలన్నటువంటి లాజిక్ మీలో ఆ బల్బు వెలగాలన్నమాట. అర్థమైందా? ఎందుకని అంటే నాకు a - b కనిపిస్తోంది, ab కనిపిస్తోంది. సో వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. స్క్వేర్లు కూడా వస్తాయి. క్వశ్చన్ మనకు కొన్ని ఆప్షన్స్లో స్క్వేర్స్ కూడా ఇచ్చాడు. ఇది కాదనేది మనకు అర్థమైపోయింది ఫస్ట్ ఆప్షన్. కాబట్టి స్క్వేర్స్ వచ్చే ఫార్ములా ఇదే కదా. సింపుల్గా ఏంటంటే a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్ = 4ab. ఎస్ ఆర్ నో? ఆ పర్టికులర్ ఫార్ములా నుంచి తీసుకొచ్చాను. సరే, వాట్ ఈస్ a - b? ఇట్స్ y. y స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ a + b హియర్? నాకు తెలియదు, అలాగే ఉంచండి. ఓకే, అండ్ -4 ఇంటూ ab అంటే ఎంత? 1/x, రైట్ ఆర్ నాట్? సో y స్క్వేర్
ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటున్నాం కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటున్నప్పుడు నేనేమనుకున్నాను, ఏ అంటే కాస్ థీటా, బి అంటే సైన్ థీటా అన్నాడు, అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్, అంతే కదా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 4/x. సో వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా, అంతేనా, మైనస్ 4/x, రైట్ ఆర్ నాట్. సో దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1, అవునా కదా. సో వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా అంటే మళ్ళీ ఏ ఇంటూ బి. సో బికాస్ కాస్ థీటా అంటే ఏ అనుకున్నాం, సైన్ థీటా అంటే బి అనుకున్నాం, సో 2ab, రైట్, ఎస్ ఓ నో. ఏబి అంటే మళ్ళీ ఏమనుకున్నాం 1/x, కాబట్టి ఇక్కడ 1/x వస్తుంది. అర్థమైందా, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ బి, మళ్ళీ ఏబి అంటే ఏమనుకున్నాం 1/x అనుకున్నాం, కాబట్టి 2 ఇంటూ 1/x వేసాను, మైనస్ 4/x, రైట్. ఇదంతా ఒక బ్రాకెట్లో ఉంటుంది. సో వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2/x మైనస్ 4/x, దట్ ఈస్ నథింగ్ బట్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2/x ప్లస్ 2/x మైనస్ 4/x, మైనస్ 2/x కదా. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది చూడండి. సో ఇక్కడ నేను ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సి 2/x ఈక్వల్స్ టు 1 మైనస్ వై స్క్వేర్ అని రాయొచ్చు, అండ్ 1/x ఈక్వల్స్ టు 2 అటు వెళ్ళిపోయింది అనుకోండి, 1 మైనస్ వై స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 2. Is this the answer? So 1/x equal to 1 minus y square by 2. So 1 minus y square by 2 equals to 1/x. I think it's option B. Such a beautiful question. Once please note it. See, ఇదే ప్రాబ్లమ్ని మనం ఇక్కడ tan theta plus cot theta అన్నాడు, cos theta minus sin theta అన్నాడు. మీరు theta ప్లేస్లో 30 degrees కానీ 60 degrees కానీ మీ ఇష్టం, 45 degrees మాత్రం చేయొద్దు. ఎందుకని, cos 45 మైనస్ sin 45 ఎంత 0 అయిపోతుంది కదా, అప్పుడు y వాల్యూ 0 అయిపోతుంది, రైట్. అప్పుడు tan 45 ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ 1 ప్లస్ 1 2, అవునా కదా. అప్పుడు ఇది x వాల్యూ 2 అవుతుంది, y వాల్యూ 0 అవుతుంది, అవునా కదా. సో y వాల్యూ 0 అయ్యి x వాల్యూ 2 వచ్చేయాలి అంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎస్. అప్పుడు మనకి సాటిస్ఫై అయిపోతుంది చూడండి రూల్. యూ కెన్ టేక్ 45 ఆల్సో, 90 తీసుకోకూడదు అంతే. బికాస్ 90 ఎందుకు తీసుకోకూడదు అంటే tan దగ్గర 90 అన్డిఫైన్డ్ అయిపోతుంది కదా. అంటే మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయకుండా షార్ట్ కట్ ఏంటంటే తీటా వాల్యూలో 30 కానీ 45 కానీ 60 కానీ మీ ఇష్టం తీసుకోండి. 45 తీసుకున్నాను అనుకోండి, 45 తీసుకున్నప్పుడు tan 45 ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ cot 45 ఈజ్ 1, సో x ఈక్వల్స్ టు ఎంత 2 వస్తుంది. సో cos 45 మైనస్ sin 45 రెండు 1/√2 కాబట్టి y ఈక్వల్స్ టు 0 వస్తుంది, అవునా. ఇప్పుడు 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. సో y ప్లేస్లో 0 పెట్టండి, ఇక్కడ 1/2 వస్తుంది, అప్పుడు x ప్లేస్లో 1/2 సరిపోతుందా. సో ఆప్షన్ బి, రైట్. జస్ట్ xy వాల్యూని ఒక్కొక్క ఆప్షన్లో చెక్ చేసుకుంటూ వెళ్ళండి, ఇంకా వితిన్ 2 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఎప్పుడు తీటా ప్లేస్లో 30 కానీ 45 కానీ 60 కానీ తీసుకున్నప్పుడు, రైట్. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేయక్కర్లేదు అనమాట, రైట్. దట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ద ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లీజ్ నోట్ ఇట్. సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Fifth one, if cos square theta by a equals to sin square theta by b, then cos power 4 theta by a plus sin power 4 theta by b equals to అన్నాడు. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన వాళ్ళు ఒకళ్ళు మిస్టేక్ పెట్టారు, ఇది తప్పుగా చేశారు. చిన్న లాజిక్ క్రాక్ చేయాలన్నమాట. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది, వితిన్ 2 3 4 సెకండ్స్లో అయిపోతుంది ప్రాబ్లం. కానీ బట్ ఫస్ట్ మనం కన్వెన్షనల్ మెథడ్ కూడా చెప్పుకుందాం. సి ఎలా చేయాలి. ఫస్ట్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు కదా, అంటే ఇది ఎంతో ఇది కూడా అంతే, కాబట్టి ఈ రెండింటిని నేను కే అని అనుకుంటాను. ఈ వాల్యూ కే అనుకుంటాను, ఈ వాల్యూ కూడా కే అనుకుంటాను. అప్పుడు నాకేమొస్తుంది, కాస్ స్క్వేర్ తీటా బై ఏ ఈక్వల్స్ టు కే అయితే కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు ఏ ఇంటూ కేనా, ఈ అట్ వెళ్ళిపోతుంది కదా, రైట్. సపోజ్ దీన్ని నేను ఏమనుకుంటానంటే ఈక్వల్స్ టు కే అనుకుంటాను, సో కే అట్ వెళ్ళిపోయింది. అప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్సో బీకే అవుతుంది, అవునా. నేను రెండింటిని యాడ్ చేశాను అనుకోండి, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది 1 అవుతుంది. ఇట్స్ ఏకే ప్లస్ బీకే, అవునా. సో కే కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది 1 ఈక్వల్స్ టు కే కామన్ తీసినప్పుడు ఏ ప్లస్ బి అవుతుంది, రైట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే హియర్ 1/a ప్లస్ బి, అవునా. అలా ఉంచండి. సి ఇప్పుడు నన్ను ఏమడిగాడు, కాస్ పవర్ 4 తీటా బై ఏ ప్లస్ సైన్ పవర్ 4 తీటా బై బి అడిగాడు కదా. సో వాట్ ఈస్ కాస్ పవర్ 4 తీటా, కాస్ స్క్వేర్ తీటా అంటే ఏకే, కాస్ పవర్ 4 తీటా అంటే కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేరే కదా బై ఏ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై బి, రైట్ ఆర్ నాట్. సో వాట్ ఈస్ కాస్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు ఏకే హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఏ ప్లస్, సో వాట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా, నథింగ్ బట్ బీకే హోల్ స్క్వేర్ బై బి, రైట్.
సో దిస్ ఇస్ ఏ స్క్వేర్ కే స్క్వేర్ బై ఏ ప్లస్ బీ స్క్వేర్ కే స్క్వేర్ బై బీ, రైట్? సో ఏ గెట్స్ క్యాన్సిల్, బీ గెట్స్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు కే స్క్వేర్ కామన్ తీస్తే ఏ ప్లస్ బీ మిగిలింది. సో నాకు కే అంటే 1/a ప్లస్ బి, కే స్క్వేర్ ఉంది ఇక్కడ, అంటే 1/a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు ఫైనల్గా మిగిలేది 1/a ప్లస్ బి, రైట్? ఆప్షన్ ఏ, రైట్? సో దిస్ ఈజ్ ద కన్వెన్షనల్ ప్రొసీజర్. కానీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంది, అదేంటో చూద్దాం. షార్ట్ కట్ ఏంటంటే థీటా ప్లేస్లో నేను 45 degrees పెట్టాను అనుకోండి, పెట్టుకోవచ్చు కదా, రైట్? సో అప్పుడు కాస్ స్క్వేర్ 45 ఎంత? కాస్ 45 is 1/√2, కాస్ స్క్వేర్ ఈజ్ 1/2, 1/2/a ఈక్వల్స్ టు 1/2/b. సైన్ 45 కూడా 1/√2నే, రైట్? స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ పోతుంది. సో 1/2a ఈక్వల్స్ టు 1/2b, అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా నాకు 1/a ఈక్వల్స్ టు 1/b వచ్చింది. అంటే a ఈక్వల్స్ టు b అనేనా అర్థం? అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఒకటే, రైట్? సరే చూడండి, అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఒకటే అయినప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం అంటే థీటా ప్లేస్లో 45 degrees సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 45 degrees సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/√2 హోల్ పవర్ 4 బై ఏ ప్లస్ 1/√2 హోల్ పవర్ 4 బై బి, అవునా? ఇప్పుడు 1/√2 హోల్ పవర్ 4 అంటే స్క్వేర్ చేసినప్పుడు 4ని నేను ఎలా రాస్తా అంటే హోల్ స్క్వేర్, మళ్ళీ 4ని హోల్ స్క్వేర్, రైట్? సరే, ఇక్కడ ఒక రూట్ క్యాన్సిల్ అయిపోయి 1/2 హోల్ స్క్వేర్ మిగిలింది, అంటే ఇట్స్ 1/4/a. ఇక్కడ కూడా రూట్ క్యాన్సిల్ అవుతుంది, 1/4/b. 2కి స్క్వేర్ ఉంది కదా, రైట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/4a ప్లస్ 1/4b, అవునా? రైట్. ఇక్కడ మనం ఏమనుకున్నాం, a ఈక్వల్స్ టు b అనుకున్నాం కదా, a ప్లస్లో b సబ్స్టిట్యూట్ చేయండి, 1/4b ప్లస్ 1/4b వస్తుంది. సో ఇక్కడ 1 ప్లస్ 1/4b అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 2/4b, అంటే 1/2b వస్తుంది, అవునా? a ఈక్వల్స్ టు b సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 1/2bకి ఈక్వల్ అయింది. ఆప్షన్స్లో ఏ ప్లేస్లో bని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ వాల్యూ 1/2bకి ఈక్వల్ అవుతుందో చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి, a ప్లేస్లో b పెట్టండి, b ప్లస్ b ఎంత అప్పుడు 1/2b ఏనా, రైట్? సాల్వ్ అయింది, ఆప్షన్ ఏ, అంతే. అది ఇక్కడ b చెక్ చేయండి, మిగిలిందని చెక్ చేయండి. సో దిస్ ఈజ్ b ప్లస్ b ఇస్ నథింగ్ బట్ 2bకి స్క్వేర్ అంటే 4b స్క్వేర్ వస్తుంది. తర్వాత 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్, ఇక్కడ ఏ ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేస్తే 1/b స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2/b స్క్వేర్, రైట్? దీని వాల్యూ ఎంత? a ప్లస్ b అంటే ఏ ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2b అవుతుంది. సో కానీ నాకేం రావాలి, 1/2b కావాలి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఐ హోప్ దీస్ 5 bits అనేవి మీకు చాలా లాజికల్గా ఉంటాయి, అందుకే ఈ 5 bits టెస్ట్ కింద ఇచ్చాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ 5 questions. సో ప్రతిరోజు మీకు టెస్ట్ పెడతానన్నా, ప్రతిరోజు ఈ టెస్ట్ని ఎవరైతే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ ఇచ్చినా క్రాక్ చేయగలరు మ్యాథ్స్లో, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. Thank you so much for watching. Please do like, comment and share, and don't forget to subscribe. So let us see tomorrow next. Bye.